మహాభారత యుద్ధం అసలు ఎందుకు జరగాల్సి వచ్చింది? లోభం, ధర్మాన్ని తిరస్కరించడం ఇవన్నీ కలిసి యుద్ధానికి దారితీశాయి. ప్రధాన కారణాలు: 1. హస్తినాపుర సింహాసనం కోసం పోటీ. పాండవులు, కౌరవులు ఇద్దరూ రాజ్యానికి వారసులు. కాని కౌరవులు అంటే ప్రత్యేకంగా దుర్యోధనుడు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధం కాలేదు. 2. ద్యూతక్రీడ అంటే పాశాల ఆట. శకుని మాయతో యుధిష్ఠిరుడు అన్నీ కోల్పోయాడు: రాజ్యం, సంపద, చివరికి ద్రౌపదిని కూడా. ఇది మహా అన్యాయం, అవమానం. 3. ద్రౌపది అవమానం. రాజసభలో ద్రౌపదిని అవమానించడం ధర్మానికి ఘోరమైన అవహేళన. ఇదే యుద్ధానికి నిప్పురాజేసిన సంఘటన. 14. 13 సంవత్సరాల వనవాసం తర్వాత కూడా అన్యాయం. పాండవులు వనవాసం పూర్తిచేసి వచ్చినాక కూడా 5 గ్రామాలైనా ఇవ్వండి అని అడిగితే దుర్యోధనుడు సూదిమోనంత భూమి కూడా ఇవ్వను అన్నాడు. 5. శాంతి ప్రయత్నాలు విఫలం. కృష్ణుడు స్వయంగా శాంతిదూతగా వెళ్లాడు. కాని దుర్యోధనుడి అహంకారం వల్ల శాంతి కుదర్లేదు. 6. ధర్మం వర్సెస్ అధర్మం. పాండవులు అంటే ధర్మం, కౌరవులు అంటే అధర్మం. ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్ధం తప్ప మార్గం లేకపోయింది. అన్యాయం ఎంత దూరం వెళితే ధర్మం అంత బలంగా ఎదురునిలుస్తుంది. అదే మహాభారత యుద్ధం.